హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ పైన మార్కింగ్ చేసుకోండి. డాట్స్ కోసం మన ఉక్సులు పట్టీని ఉపయోగించుకుని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. మన తాళ్ళపట్టితో తీసుకోవడం వల్ల షేప్ పెద్దదైపోతుంది, పొడవైపోయి డాట్స్ అనేది కరెక్ట్గా చూసుకొని ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని, అలాగే షేప్ దగ్గర డాట్ కూడా సేమ్ అదే విధంగా డాట్ వెడల్పు ఎంత అవుతుందో లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డాట్ పొడవు వచ్చి మనకి బ్లౌజ్కి డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 డాట్స్కి మిడిల్లో గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకొని 3వ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. మూడింటికి కూడా డాట్స్ అనేది ఈ విధంగానే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఒకసారి పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు కూడా మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది. మార్కింగ్ పైన డ్రా చేసుకోవాలి. మీకు బోటిక్ స్టైల్లో చాలా టిప్స్ అయితే చూపిస్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్కి 2 వేసుకొని జాయింట్ చేసుకునే ముందు లైనింగ్ని సైడ్ జాయింట్స్లో క్లాత్ని యాడ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఊడిపోకుండా మనం ఈ విధంగా పైకి ఓపెన్ చేసుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువ వచ్చినా సరే ఈజీగా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చింది ఈ వీడియో అనుకున్నట్లయితే, యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, అలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకొని రాంగ్ సైడ్ లైనింగ్ని ఈ విధంగా చుట్టూరు జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ కుట్టాలి అనుకున్నట్లయితే మీకు టిప్స్ అయితే లాస్ట్ వీడియోస్లో చూపించాను. లైనింగ్ బ్లౌజ్ని మనకి కరెంట్ సేవ్ అవుతుంది, అలాగే థ్రెడ్స్ కూడా సేవ్ అవుతాయి మనకి. ఈ విధంగా కాకుండా మనం మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా టిప్స్ అయితే చూపించాను. చుట్టూరు కూడా మెయిన్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి ఇదంతా కూడా డబల్ వర్క్ అయిపోతుంది. అలా కాకుండా మనకి చాలా ఈజీగా చుట్టూరు జాయింట్ అయితే చేసుకోవడానికి మీకు టిప్స్ చూపించాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. మనకి హెమ్మింగ్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. హెమ్మింగ్ వర్క్ చేయకుండా ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు మెడ చుట్టూరు స్టిచ్ చేసుకుని వెనక్కి తిప్పేసుకోవచ్చు. మనకి హెమ్మింగ్ వర్క్తో పని ఉండదు. ఆ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏ వీడియోస్ అయినా సరే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా మనకి డాట్స్ అయితే క్లాత్ ఈక్వల్గా పడుతుందో లేదో ముందు చెక్ చేసుకోండి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్ ఎండింగ్ ఎప్పుడు రఫ్ చేసుకోవాలి. అలాగే షేప్ ద డాట్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో వచ్చి 3వ డాట్ వేసుకోండి. మీకు షేప్ అనేది ఇక్కడే తెలుస్తుంది. మీకు మన బ్లౌజెస్ చూస్తున్న చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఉండే ఈజీగా షాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విధంగా జాకెట్లు కుట్టుకొని మనీ ఈజీగా సంపాదిస్తున్నారు. మీరు కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ డౌట్ ఉంది అనుకునే వాళ్ళు. మీకు లైవ్లో చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు, మీరు కూడా చూడండి. మీరు కూడా ఎలా వర్క్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది.
ఇప్పుడు షేప్ బెల్ట్ని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసుకొని ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కూడా షేప్ బెల్ట్స్ చూపించాను. మనకి 3 చొప్పున వేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటి వేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోండి. మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డిఫరెంట్ వీడియోస్ తెలియాలన్నా ఒకసారి కామెంట్ తెలియచేయచ్చు. మనకు వేరే కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, సేమ్ కలర్ లేకపోయినా, ఎందుకంటే లోపల వేస్తాం కాబట్టి బయటకు కనిపించదు. మీరు ఓల్డ్ ఫ్యాన్ క్లాత్స్నైనా యూస్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్కి మనకి స్టిఫ్గా ఉంటుంది మెయిన్ షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు ఒకటి సెపరేట్ చేసుకొని వేసుకోండి. ఇన్విజిబుల్ వేసుకోవడం వల్ల మనకి ఖర్చు అయితే కనిపించదు బయటికి. ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. మనకు లైనింగ్ అంతా కూడా వెనక్కి తిప్పేసుకోండి, 2 లైనింగ్స్ కూడా. ఇప్పుడు ఈక్వల్గా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకునే ముందు చుట్టూరు కూడా లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నీట్గా ఉంటుంది. లైనింగ్ వైపు తిప్పుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ వేసుకోవాలనుకున్నట్లయితే చుట్టూరు స్టిచ్ చేయకండి, ముందు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీరు ఆ విధంగా స్టిచ్ చేయగలిగితే మనీ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నీట్గా వర్క్ చేసుకోగలిగితే మనం ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. మీకు ఒకవేళ తక్కువైంది అనుకున్నట్టయితే షేప్ బెల్ట్ ఎక్స్ట్రా పెంచుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్లో షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు సరిపోతుంది లేదు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో చెక్ చేసుకోండి, తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో చూసుకోండి. కింద డాట్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను, ఇది తాళ్ళపట్టి కాబట్టి. అలాగే ఓపెన్ సైడ్ కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా కట్ చేసి జాయింట్ చేసాం కాబట్టి మనకి ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు సైడ్ కట్ చేసిన దగ్గర లైన్ స్టిచ్ చేస్తున్నాను. మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చూడడానికి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ సైడ్ ఎక్కువ తక్కువ చెక్ చేసుకోండి ముందుగానే, ఓపెన్ వేయక ముందు. మీకు ఒక పొడవు అయింది అనుకున్నట్లయితే మెడ దగ్గర కట్ చేసుకోకండి, మెడ భాగం పెద్దది అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ రెండు ఈక్వల్గా తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. మనం కింద నుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కింద పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి పైకి పెట్టుకొని. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు చాలా నీట్గా ఉంటుంది. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది, అటు ఇటు ఊడిపోకుండా.
ఇప్పుడు మెడపట్టిని ఫుల్ బ్లౌజ్లో జాయింట్ చేసుకోవచ్చు లేదా సపరేట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ అంచు కుట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. చుట్టూరు కాట్ పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదా ఇదే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒకసారి జాయింట్ అయితే చేసుకోవచ్చు. మీరు హెమ్మింగ్ వర్క్ అనేది డైరెక్ట్గా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు పైపింగ్ వేసినట్టు ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఇది లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.